పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏందయ్యా ఇది ఇలా జరుగుతుంది? అమరావతిలో చట్టబద్ధత వర్సెస్ జీవనాధారం. అమరావతి భూసేకరణపై పెరిగిన రాజకీయ వేడి. వైఎస్ జగన్ను కలిసిన రాజధాని రైతులు. ప్రభుత్వ విధానాలపై రైతాంగం తీవ్ర ఆగ్రహం. వ్యూహాత్మక గ్రామ సభలను బహిష్కరించిన రైతులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన వివాదాస్పదమైన అమరావతి రాజధాని భూముల వ్యవహారం మరోసారి ఊహించని మలుపు తిరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్న తరుణంలో భూసేకరణ ప్రక్రియపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజధాని రైతులు ట్విస్ట్ ఇచ్చారు. నేరుగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగా మారింది. నిన్నటి వరకు అమరావతి విషయంలో జగన్ విధానాలను వ్యతిరేకించిన రైతుల్లోని ఒక వర్గం ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన గడప తొక్కడం ఓ పెద్ద పొలిటికల్ టర్న్గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీతో రాజధాని ప్రాంతంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవడమే కాకుండా రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. పెనుమాక, ఉండవల్లితో పాటు రాజధాని పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ప్రస్తుత ప్రభుత్వ భూసేకరణ విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి పారదర్శక పాటించకుండా అధికారులు భూసేకరణ ప్రక్రియకు ముందుకు తీసుకెళ్తున్నారని, భూములు అప్పగించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో తాము ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం భారీగా భూములు ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ మిగిలిన భూములు కూడా లాక్కుంటే తమ జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ గోడును వెళ్లబోసుకునేందుకు ప్రభుత్వ దూకుడికి అడ్డుకట్ట వేసే వ్యూహంలో రైతులు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రైతులు ప్రతిపక్ష నేత జగన్ను కలిసేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే రాజధాని గ్రామంలో సిఆర్డీఏ అధికారులు అత్యవసరంగా గ్రామ సభలు నిర్వహించేందుకు రంగంలోకి దిగడం ఈ పొలిటికల్ డ్రామాలో మరో హైలైట్గా నిలిచింది. రైతులు వైఎస్ఆర్సీపీ అధినేతను కలవకుండా అడ్డుకునేందుకు లేదా వారి దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా సరిగ్గా అదే రోజు గ్రామ సభలను ఏర్పాటు చేసిందని రైతులు బహిరంగంగానే అనుమానిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యూహాన్ని రైతులు గట్టిగానే తిప్పికొట్టారు. అధికారుల పిలుపును లెక్క చేయకుండా గ్రామ సభలను పూర్తిగా బహిష్కరించి తమ నిరసనను చాటారు. సభలకు వెళ్లకుండానే అధికారుల నోటీసులపై తమ అభ్యంతరాలను నిలదీసే ప్రశ్నలు సంధించడంతో సిఆర్డీఏ అధికారులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. రైతుల నుంచి ఊహించని రీతితో నిరసన వ్యక్తమవడంతుండడంతో సమావేశాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేక అధికారుల మధ్యలోనే వెనుదిరగాల్సి రావడం స్థానికంగా కలకలం రేపింది. రైతుల పట్టుదల ముందు అధికారుల వ్యూహాలు పారలేదనే చర్చ నడుస్తుంది. ఈ వివాదంపై ప్రభుత్వం అధికారుల పందా మరోలా ఉంది. రాజధాని అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణ అంతా చట్టబద్ధంగానే సాగుతుందని, నిబంధనల ప్రకారమే రైతులకు నోటీసులు జారీ చేశామని అధికారులు వాదిస్తున్నారు. కానీ భూములే నమ్ముకొని బతుకుతున్న రైతు కుటుంబాలు మాత్రం తమ భవిష్యత్తు ఏమవ్వాలని ప్రశ్నిస్తున్నారు. చట్టాల పేరుతో తమ పొట్ట కొట్టద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు రాజధాని రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జగన్ ముందుకు రావడం, మరోవైపు భూసేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేనట్లు వ్యవహరిస్తుండటంతో అమరావతి వేదికగా మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం పీక్స్కు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఏ తీరానికి చేరుతుందో, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్నది ఉత్కంఠ రేపుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.